ధర్మగారు, ఇప్పుడు మనకి మహాభారతంలో ధర్మరాజు రాజసూయాగం చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఆ రాజసూయాగంలో మనకు శిశుపాలుడు, శ్రీకృష్ణుడు ఈ రెండు పాత్రలు కానీ మనం చూసామంటే, శిశుపాలుడు శ్రీకృష్ణుడిని ఎన్నిసార్లు దూషించడం జరిగింది. ఆ దూషించడం వల్ల శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అసలు అక్కడ సంహరించే అంత దూషణ ఏం జరుగుతుందంటారు? రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా ఆకర్షణీయమైనవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే శతాపరాధాలు అని అంటే కరెక్ట్గా అవి 99 లేకపోతే 101 కాకుండా 100 అని అనుకోకూడదు. 100 తప్పులు అని అంటే అది మన్నించలేనంత అనేటువంటి అర్థాన్ని మనకి ప్రాచీన భాష వైదిక సంప్రదాయం మనకి తెలియజేస్తుంది. 100, 1000 అనేటువంటిది అంటే కొంతమంది అష్టోత్తర శతనామావళి అంటే 108 ఎన్నో రాస్తూ ఉంటారు, సహస్రనామావళి అంటే 116 ఎన్నో రాస్తూ ఉంటారు. అవి ఏదో నియమం, ఓ సంఖ్య, దానికి అర్థం అంటూ ఉంది. కానీ ఇక్కడ శిశుపాలుడు 100 సార్లు కృష్ణ పరమాత్మను తిట్టాడు అని అంటే అసలు అక్కడ ఏంటంటే అతను అసూయతో అమర్షతో రగిలిపోతున్నాడు. కృష్ణుని యొక్క వైభవాన్ని అతను ఇష్టపడట్లేదు. ఇంత అపరాధం కృష్ణుడు ఆ శిశుపాలుడు పట్ల చేశాడంటే చేయలేదు. దీనికి పూర్వరంగం మనకి తెలియాలి. అంటే ఎవరు వీళ్ళు అని అంటే ఈ శిశుపాల దంతభక్తులు అనేటువంటి ద్వాపరయుగంలో కనిపించేవాళ్ళు. అంతకుముందు పురాణాన్ని అనుసరించి మనం తెలుసుకుంటే ఈ శిశుపాల దంతభక్తులే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుడు, కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు. అంతకుముందు ఎవరు అని అంటే వీళ్ళు జయ విజయులు. ఒకప్పుడు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనేటువంటి నలుగురు కేవలం 5 ఏళ్ల బాలకుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా వైకుంఠంలోకి వచ్చి వెళుతూ ఉండటం అనేటువంటిది అదొక రివాజు. దాన్ని అతిక్రమించి ఒకరోజు గర్వంతో ఉండేటువంటి వీళ్ళు జయ విజయులు మా అనుమతి లేకుండా వీళ్ళు మాత్రం ఎందుకు వెళ్ళాలి, పరమాత్మ అనుజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా మనం వీళ్ళని ఆపుదాము అనేటువంటిది వాళ్ళలో కలిగినటువంటి ఆ యొక్క రజస్తమో గుణాలు సత్వగుణ సంపన్నమైనటువంటి వైకుంఠంలో కలగకూడదు. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి ఆ విరజా నదీ తీరంలో ఉండేటువంటి ఆ వైకుంఠం శుద్ధ సత్వగుణ సమన్వితమైనటువంటి, అక్కడ ఇలాంటి గుణాలతో ఉండకూడదు. కనుక మహర్షులు లోకోపకార కోసం వాళ్ళని మీరు రాక్షసులకండి అని అన్నారు. వాళ్ళు ప్రార్థించారు. ఎందుకంటే ఒకసారి శాపము అనేటువంటిది సరస్వతీపూర్వకమైనటువంటి వాక్కు. అది వినంగానే కొంత వాళ్ళలో ఉండేటువంటి తప్పు తెలుస్తుంది. తెలిసి తమ అపరాధాలకు వాళ్ళు రోసి, అయ్యో తప్పు చేశామే స్వామి, మీరు పవిత్రులు, ఏదో తెలియక చేశాము, అహంకారంతో చేశాము, మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటే నాయనా మీకు మళ్ళా శ్రీవైకుంఠాన్ని చేరేటువంటి అనుగ్రహం ఇస్తాం. కానీ శాపం అప్రతిహతం కనుక అనుభవించాలి. మీరు విష్ణు ద్వేషులుగా 3 జన్మల్లో ఉంటారా, విష్ణు భక్తులుగా 6 జన్మల్లో ఉంటారా, మీకు మేము ఒక అవకాశం ఇస్తున్నాము అని అన్నారు. భగవద్ విరహాన్ని మేము ఎక్కువ కాలం తట్టుకోలేమండి, కాబట్టి 3 జన్మలు మాకు ఇవ్వండి. 3 జన్మల్లో భగవద్ విరోధులుగా ఉండేటువంటి మమ్మల్ని భగవంతుడే కదా శిక్షిస్తాడు. కర్త కర్మ క్రియ ఆయనే, శ్రీమన్నారాయణుడే అని తెలిసినటువంటి మేము ఏమాత్రం బెంగ పెట్టుకోం అని అన్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళని స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ, ఇది భగవత్ సంకల్పం. ధర్మాన్ని స్థాపిస్తాను, అధర్మాన్ని తొలగిస్తాను. వీళ్ళు అధర్మపూరితంగా వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళని తొలగిస్తాడు పరమాత్మ. పరమాత్మ శిక్షించేప్పుడు ఎలా శిక్షిస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన ప్రతిజ్ఞ చేశారు కదా. అందులో ఆయన ద్వేషుల్ని పరిత్రాణాయ సాధనం, త్రాణము చేయటానికైతే చాలామంది ఉంటారు. పరిత్రాణం ఆశ్రయించినటువంటి వాడితో పాటు వాడికి సంబంధించిన దేహ బాంధవులు, ఆత్మ బాంధవులను కూడా కాపాడుతాడు పరమాత్మ.
అలాగే వినాశాయుధ దుష్కృతం, దుష్కృత్యము చేసేటువంటి వాడికి జన్మరాహిత్యం కలిగేట్లుగా విశేషంగా నాశనం చేస్తాడు. కాబట్టి ఒక జన్మ పూర్తిగా పోయేట్లుగా వాళ్ళకి చేసేసాడు. మొదటి జన్మని వాళ్ళకి తొలగింపజేసేసాడు హిరణ్యాక్షి హిరణ్యకశిపుని. తర్వాత రావణ కుంభకర్ణాదులుగా ఉండే జన్మని పూర్తిగా తొలగింపజేసేసాడు. ఆ పాపాన్ని అక్కడికి పోగొట్టాయి. ఇంకా మిగిలిన పాపం అంటే క్రౌర్యం కూడా వాళ్ళలో తగ్గుతుంది. చూడండి, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల శక్తి పాప చింతన చాలా ఎక్కువ. వాళ్ళకన్నా కొంచెం తక్కువ రావణ కుంభకర్ణ, వాళ్ళకన్నా కొంచెం తక్కువ ఇది. కానీ చెడ్డదనం అనేటువంటిది అన్ని జన్మల్లోనూ వాళ్ళలో ఉన్నది, ఆ రాక్షసమైనటువంటి భావన, విష్ణుద్వేషం. కనుక ఇక్కడ విష్ణుద్వేషంతో శిశుపాలుడు తిడుతున్నాడు. తిట్టడంలో కూడా మీరు ఆపగా తనూజుడు ఆది గాగల వృద్ధ బంధు జనులు చూచి పలుకరైరి. భగవద్ అపచారమే కాకుండా భాగవత అపచారం కూడా శిశుపాలుడు చేస్తున్నాడు. దాన్ని భరించలేకపోయాడు కృష్ణ పరమాత్మ. పైగా అతను తిట్టినప్పుడు మన వంశాన్ని మన గోత్రాన్ని ఎప్పుడు తిట్టకూడదండి. మన తిడితే తిట్టచ్చు ఎవడైనా కోపం వస్తే. మీ అమ్మ మీ తాత ముత్తాతలు కూడా ఇలాగే అండి అని మనం ఎవరిని అనకూడదు. నన్ను ఎవడూ తిట్టకూడదు. మనం ఫలానా వాడితో ఫలానా విషయంతో విరోధం వస్తే అక్కడి వరకే ఉండాలి. వీడు ఎలా తిడుతున్నాడు? దాశార్హుండు పూజార్హుడే అంటున్నాడు. గాంగేయు దుర్వ్యవసాయమున. అసలు నీది కాదయ్యా తప్పు ధర్మరాజా. ఈ గంగకు పుట్టినటువంటి వాడు. గంగ ఎటువంటిదండి? అది పరమ పవిత్రమైనది, పాప లవిత్రమైనటువంటిది. గంగ స్మరణ చేత తరించిపోతాం. అలాంటి గంగా తల్లి యొక్క కడుపును పుట్టినటువంటి వాడు భీష్ముడు. అందులో ధర్మవర్తనుడు, విష్ణు సహస్రనామాదులు నీతులు ఈ జాతికి అందించినటువంటి మహనీయుడు. కాబట్టి భీష్మ వర్మణే నమః అని మనం తర్పణాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇస్తున్నాం. ఒక ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఆయన్ని తిడుతున్నాడు. ఆపగా తనూజుడు ఆదిగా గల వృద్ధ బంధుజనులు చూస్తూ ఉన్నారు. పైగా గాంగేయు దుర్వ్యవసాయమున కృష్ణుని కష్టజరుతున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం పెరిగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే అని రాజసూయ యాగం అంటే సమస్త భూమండలంలో ఉండే రాజుల్ని జయించినటువంటి అప్రతిహతమైనటువంటి చక్రవర్తి అయినటువంటి ధర్మరాజుని నిందిస్తున్నాడు వాడు. ధర్మరాజుని నిందించకూడదు. రాజు ఎవడు? నా విష్ణు పృథివీపతి. పైగా ఇప్పుడు భూమండలంలో ఉండే రాజులందరిపైన ధర్మాన్ని జయించినటువంటి వాడు, ధర్మంతో జయించినటువంటి వాడు, అసహాయ సూర్యుడు ధర్మరాజు. యుధిష్ఠిరుడు అసలు అతని పేరు. కానీ అతనికి ధర్మరాజు అన్నదే ప్రసిద్ధమైపోయింది. ఆయన పేరు చెప్తేనే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అన్నారు. అంటే ఆయన పేరు చెప్పుకుంటే, ఆయన చరిత్ర చెప్పుకుంటే చాలా ధర్మం వృద్ధి పొందుతుంది. కనుక అలాంటి భాగవతోత్తములని విష్ణువంశ సంభవాలని తిట్టాడు కనుక అది అపరాధం. కనుక మనం ఏ విధంగా చూసినా, పౌరాణిక మూలకంగా చూసినా, సందర్భ మూలకంగా చూసినా, మహాభారతంలో శిశుపాలాపరాధానికి మనము శిక్ష అనేటువంటి దాంట్లో ధర్మము న్యాయము రెండు ఇమిడి ఉన్నాయి.